అందరికీ నమస్కారం అండి. మందు అలవాటుండి మందు తాగే ప్రతి తమ్ముడికి, అన్నకి, బాబాయిలకి, పెద్దనాన్నలకి, తాతయ్యలకి, ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు. మందు గొప్ప గొప్ప వాళ్ళు తాగితే పని కట్టుకొని రోడ్ల మీద మందు షాపుల్లో కొనుక్కుంటూ, ఇలా సోలుకుంటూ, తాక్కుంటూ, రోడ్ల మీద పండుకుంటూ ఎవరైనా తాగుతారా? ఎంత చిన్న స్తోమత గలవాళ్ళైనా కానీ, ఎంత చిన్న స్తోమత గలవాళ్ళైనా కానీ ఇదే పనిగా తాగుతూ, రోడ్ల మీద పడుతూ, లేస్తూ, కింద పడుతూ ఎవరైనా తాగుతారా? చూడండి. ఈ ప్రవీణ్ ప్రగడాల గారు వాళ్ళ ఇంటి కాడ్నుంచి మొదలుపెట్టిన కాడ్నుంచి తాగుతూ కింద పడుతూ లేస్తూ, తాగుతూ కింద పడుతూ లేస్తూ, ఇలా ఎవరైనా చాలా దూరం అట. మళ్ళీ ఆయన పోయేది హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంట ఆయన వెళ్ళేది. ఇలా ఎవరైనా తాక్కుంటూ కింద పడుతూ, తాక్కుంటూ కింద పడుతూ ఎవరైనా వెళ్తారా? మీరు మందు అలవాటు ఉన్న వాళ్ళు, మందు తాగే బ్రదర్లు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నా నేను. మీరు జవాబు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇది ఒక విలువైన ఒక పాస్టర్ మరణం. మీ ఇంట్లో కావచ్చు, మా ఇంట్లో కావచ్చు, న్యాయం ఏదైనా అంతా ఒకటే. న్యాయం చెప్పండి. న్యాయం చెబితే మీ పిల్లలకు కానీ, మీ భవిష్యత్తుకు కానీ, మీ వాళ్ళకు కానీ ఒక మేలు చేస్తే దేవుడు మీకు మేలు చేస్తాడు. ఈయన మరణానికి న్యాయం చేకూర్చండి. ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు తాగితే ఎలా తాగుతారు? అసలు ఎవరైనా చూస్తారేమో, వామ్మో నేను ఆ షాప్లో పోయి మందు కొంటే, వామ్మో ఈ రోడ్డు మీద నేను తాగినట్టుగా కనిపిస్తే, వామ్మో ఇక్కడ తాగితే ఏమనుకుంటారో, అక్కడ మందు కొంటే ఏమనుకుంటారన్న ఫీలింగ్ కొంచెమైనా రాదా? సామాన్యులకే వస్తుంది. అంత పెద్ద పాస్టరు, దేశానికి ప్రపంచానికే ఒక పేరుగాంచిన ఒక పాస్టర్ అంట. ఆ పాస్టర్ గారు రోడ్ల మీద ఇదే పనిగా తాగుతూ కింద పడుతూ, తాగుతూ కింద పడుతూ, మందు షాపులలో మందులు కొనుక్కుంటూ ఇలా ఎవరైనా చేస్తారా? ఆలోచించండి. కొద్దిగైనా ఆలోచించి న్యాయం మీరే చెప్పండి. ఒక విలువైన వాళ్ళు రోడ్ల మీద తాగుతారా? తాగి కింద పడుతూ లేస్తూ ఉంటారా? మందు తాగే వాళ్ళు న్యాయం చెప్పండి.